మకర రాశి వాళ్ళకి 2026లో బ్రహ్మాండంగా యోగించే గ్రహము శనైశ్చరుడు. ఎందుకంటే 7.5 సంవత్సరాల ఏలినాటి శని దోషం తొలగిపోయిన తర్వాత 2026 మొత్తం కూడా మకర రాశి వాళ్ళకి శని మూడో స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అద్భుతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మూడో స్థానంలో శని విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేస్తాడు. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎంత కష్టసాధ్యమైన పనులైనా సరే చాలా సులభంగా మకర రాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. మకర రాశి వాళ్ళు ఎవ్వరికీ భయపడరు. 2026లో ఎదురుగా ఎవరున్నా సరే ధైర్యంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ ధైర్యమే అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి 2026 సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి సంవత్సరం అనే చెప్పుకోవాలి. రాహుకేతువుల బలం అయితే మకర రాశి వాళ్ళకి లేదు. గురుబలం 5 నెలలే ఉంది. అయినా కూడా శని మూడో స్థానంలో ఉన్నప్పుడు విపరీతమైన ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా అన్ని పనుల్లో విజయాలను సాధించగలుగుతారు. ఇది చాలా అదృష్టము మకర రాశి వాళ్లకు కలిగింపజేస్తుంది. శనైశ్చరుడు యోగించటం వల్ల చాలా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. కానీ రాహుకేతువులు యోగించటం లేదు కాబట్టి రాహు రెండో స్థానంలో, కేతువు 8వ స్థానంలో ఉండటం వల్ల ఒక్కొక్కసారి అదృష్టాన్ని అందుకోవటం అనేది ఆలస్యం అవటం కానీ, అదృష్టం త్రుటిలో తప్పిపోవటం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రెండో స్థానంలో రాహువు వల్ల ఏం జరుగుతుందంటే కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండి అతి ఆత్మవిశ్వాసంతో ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల మనసును గాయపరుస్తూ ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. రెండో ఇంట్లో రాహువు వల్ల కుటుంబంలో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే 8వ ఇంట్లో కేతువు సంచారం ఉండటం వల్ల ఏవైనా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. ఈ అష్టమ కేతువు ఏం చేస్తాడంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కింద పడటము, ఏదైనా దెబ్బ తగలటం, ఇలాంటివన్నీ కూడా అష్టమ కేతువు కలిగింపజేస్తాడు. కాబట్టి ఎవరైనా సరే మకర రాశి వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు దగ్గర వెల్లుల్లి రెబ్బ ఉంచుకొని ప్రయాణాలు చేయండి. ఆ వెల్లుల్లి రెబ్బ అనేది దుర్గా స్వరూపం. ఎలాంటి ప్రమాదాలు లేకుండా కాపాడుతూ ఉంటుంది. అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి ప్రయాణాల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.